ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై గిన్నె పెట్టుకోవాలి. ఆ గిన్నె బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎట్లా అంటే కర్రీకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన దాకా ఆగాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మిక్స్ చేయాలండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా మిక్స్ చేయాలి. టమాటాలో పచ్చి వాసన పోతుంది. పచ్చి స్మెల్ ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇక చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఇక పచ్చిమిర్చి నిలువు కట్ చేసినవి ఈ ఆనియన్లో ఈ ఉల్లిగడ్డలో వేసుకోవాలి. వేసి దీని మిగతా కొద్దిగా మిక్స్ చేయాలి. ఇలా చేసిన తర్వాత లైట్గా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసి మంచిగా మిక్స్ చేయాలండి, కలపాలి. ఆనియన్ పసుపు మిర్చి మంచిగా కలిసేటట్టు మంచిగా కలపాలి. నెక్స్ట్ ఇందులో సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసి కలపాలి, బాగా మిక్స్ చేయాలి. మళ్ళీ ముందుగా అయితే అల్లం వేయొద్దండి. ఇప్పుడు అందరు అల్లం వేస్తారు. ఇప్పుడు మనం అల్లం వేయద్దు. అల్లం వేస్తే ఏమవుతుందంటే మాడిపోతుంది. ఇప్పుడే అల్లం వేయద్దు. ఉప్పు ఒకటి వేసుకోవాలి. ఇక ముందుగా కడిగి పెట్టిన చికెన్ ఇందులో వేసుకోవాలి. ఫ్రై అయిన ఆనియన్స్లో వేసుకోవాలి. చికెన్ వేసి కొద్దిగా బాగా మిక్స్ చేయాలి, కలపాలి. ఈ ఆనియన్స్ ఉన్న ఆయిల్ అంతా ఈ చికెన్ పట్టేలాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసి కొద్దిసేపు పైన క్యాప్ పెట్టుకొని ఫ్రై కానివ్వాలి. కొంచెం ఏమి వేయొద్దు. ఇప్పటింతా ఇందులో ఆయిల్లోనే ఫ్రై కానివ్వాలి. కొంచెం ఇది ఫ్రై అయ్యింది. ఇప్పుడు అల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ముక్కలు ఫ్రై అయిన తర్వాత అల్లం వేసుకోవాలి. మిక్స్ చేయాలి. అల్లం కరిగేటట్టు అంతా ముక్కకు పట్టేటట్టు కలపాలి. అల్లం అంతా పీస్లకు పట్టాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇక మళ్ళీ క్యాప్ పెట్టి ఉడకనివ్వాలి. ఇక కొద్ది ఉడికిన తర్వాత కారము కొబ్బరి పొడి, మీకు కారం కొబ్బరి పొడి వేసేది నేను చూపించలేదు. కారం కొబ్బరి పొడి వేసి మళ్ళీ కొద్దిసేపు ఉడికితే ఇలా గట్టిగా ఫ్రై లాగా అవుతుంది. మనం కర్రీ కోసం కాబట్టి ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఏం చేయాలంటే వాటర్ వేసుకోవాలి. గ్రేవీ కోసం ఇట్లా సరిపడా గ్రేవీ మనకు సరిపోయేంత అనుకుంటే అంత, ఎంత సరిపోతుంది అనుకుంటే అంత వాటర్ వేసుకోవాలి గ్రేవీ కోసం. వేసుకొని క్యాప్ పెట్టి మళ్ళీ ఒక 20 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇదిగో బాగా ఉడికింది. ఇలా ఉడికిన తర్వాత మనం ధనియా పౌడర్, గరం మసాలా, మిరియాల పౌడర్ కొంచెం వేస్తున్నానండి, ఘాట్ అవుతుందని. బాగా కలుపుకోవాలి, మిక్స్ చేయాలి. మంచిగా మిక్స్ చేసి మళ్ళీ క్యాప్ పెట్టి మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. బాగా మసాలాలంతా ముక్కకు ఆ గ్రేవీలోకి దిగేటట్టు మంచిగా మిక్స్ చేసి క్యాప్ పెట్టి మళ్ళీ 10 మినిట్స్ ఉడకనివ్వాలి. చూడండి
చూడండి ఇప్పుడు బాగా ఉడికింది. చూడండి పీసులు గిట్ట కొంచెం ఉడికినాయి. ఏం లేదండి, ఇప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి. మనం కర్రీ ఉడికేసింది. కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇలా.